స్కామ్. ఇక్కడ బయట చాలామంది ఈరోజు మేము బ్యాంకాక్లో ఉన్నాము. No words to say actually. బ్యూటిఫుల్ కదా. ఇక్కడ మ్యాప్స్ అవి ఇస్తారు, ఇవి తీసుకోవాలన్నమాట. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ అవర్ థాయిలాండ్ ట్రిప్, విచ్ ఈస్ ద డే 7 ఇన్ అవర్ ట్రిప్ అనమాట. ఈరోజు మేము బ్యాంకాక్లో ఉన్నాము, డే టూర్ చేస్తున్నాం అనమాట ఆన్ అవర్ ఓన్. అండ్ ఫస్ట్ వచ్చేసి గ్రాండ్ ప్యాలెస్కి వచ్చేసాము. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇదంతా కూడాను గ్రాండ్ ప్యాలెస్. చాలా బాగుంది ఇప్పటి వరకు. ఈ వీడియోలో మీరు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేమైతే చెక్అవుట్ చేసేసి లగేజ్ ఇక్కడ కింద లాబీలో పెట్టి వాళ్ళు ఏంటంటే లాక్ చేస్తారు. లగేజ్ అంతా కూడా ఒక చోట పెడతారనమాట. పెట్టేసి వీఆర్ గోయింగ్ అవుట్. కొన్ని బస్సులు భలే ఉన్నాయి, కలర్స్. The ticket counter. ఎంట్రన్స్లోకి రాగానే మనకి ఇలా ఉంటుందన్నమాట. అటు నుండి పంపిస్తారు అందరినీ. సో ఇలా వెళ్ళిపోయి మనకి అదంతా తిరుక్కుంటూ ఇలా రావాలి. సో ఎదురుగానే ఉంటుంది ఎమరల్డ్ బుద్ధ temple. So this is the entrance. అక్కడ షూట్ అయితే చేయలేదు, కానీ మాకు ఏం జరిగిందంటే క్యాబ్ అలా దిగిన వెంటనే కూడాను ఒక అతను వచ్చి గైడ్ లాగా పోజ్ ఇచ్చి, ఈ ప్యాలెస్ ఎంట్రీ అనేది క్లోజ్ ఉంది, ఇవాళ సమ్వన్స్ బర్త్డే, సో ఆన్లైన్లో టికెట్స్ తీసుకుంటేనే ఎంట్రీ అలౌడ్, లేకపోతే ఆఫ్లైన్ టికెట్స్ ఇవ్వట్లేదు, 1:30 వరకు క్లోజ్ ఉంటుంది, 1:30 తర్వాత రండి అని ఒకళ్ళు అన్నారు. తర్వాత ఇంకొక అతను వచ్చి 12 వరకు క్లోజ్ ఉంటుంది, 12 తర్వాతే ఓపెన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఈ లోపల మీరు వాట్ అరుణ్, ఇంకా బిగ్ బుద్ధ, ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ అలా అవన్నీ చూసుకొని రండి, మా టుక్ తీసుకెళ్తారు, జస్ట్ 20 బాట్స్ మీకోసం రెడీగా ఉంటుంది, ఈ లోపల అవన్నీ కవర్ చేసుకొచ్చేయండి, ఆ తర్వాత మీరు ఇక్కడికి రావచ్చు, 1:30 ఆర్ 12 o'clock ఓపెన్ ఉంటుంది అని చెప్పేసి. నాకు డౌట్ వచ్చింది యాక్చువల్గా, ఎందుకంటే గూగుల్లో కూడా ఎక్కడా లేదు, ఓపెన్ ఫ్రమ్ 8:30 అనే ఉంది. అండ్ ఆల్సో ఒకళ్ళు 1:30 అన్నారు, ఇంకోళ్ళు 12 అన్నారు, కాబట్టి నాకు నిజంగా డౌట్ వచ్చింది, దిస్ ఈజ్ సంథింగ్ స్కామ్ అని చెప్పేసి. సో నేను వాళ్ళతోటి ఏమీ మాట్లాడకుండా నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పేసి నేను మా పేరెంట్స్ని తీసుకొని బయటకు వచ్చేసి అంటే టికెట్ కౌంటర్ వైపుకి నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ కనుక్కుంటే మాత్రం ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. అండ్ ఇంకొక గైడ్ ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఆయన కూడా అడిగాను అనమాట. ఆయన అన్నారు ఇట్స్ అ స్కామ్, ఇక్కడ బయట చాలామంది ఆ టుక్స్ ఎక్కడానికి అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు అని. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఫస్ట్ లోపలికి వచ్చి ఎంక్వైరీ చేయండి టికెట్స్ ఉన్నాయా లేదా అని, ఆ తర్వాతే బయట వాళ్ళు చెప్పింది నమ్మండి, లేకపోతే స్కామ్లో ఇరుక్కుంటారు. స్కామ్ అంటే ఏం కాదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, బికాస్ మీరు వచ్చింది గ్రాండ్ ప్యాలెస్ చూడటానికి కదా, వాళ్ళేమో వేరే డైరెక్షన్లో తిప్పి వాళ్ళకి లాభం వచ్చేలా చూసుకుంటారు. సో ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రాండ్ ప్యాలెస్ చూద్దాం. No words to say actually.
ఇదంతా కూడాను ఎమరల్డ్ బుద్ధ టెంపుల్ ఏరియా అన్నమాట, టెంపుల్ ప్రెమిసెస్. ప్యాలెస్ ఎంట్రీకి టికెట్ ఉంటుందన్నమాట, విచ్ ఈస్ 500 బాట్స్, అంటే మన కరెన్సీలో 1250 to 1300 రూపీస్ ఉంటుంది. నాకైతే ఇప్పటి వరకు చూసిన దాంట్లో వర్త్ అనమాట. మేమైతే ఇప్పటి వరకు లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మొత్తం ఇదంతా బయట నుంచి చూసుకుంటూ వచ్చాము అండ్ ఎమరల్డ్ బుద్ధ దగ్గరికి వచ్చామన్నమాట. మీకు ఇప్పుడు ఎమరల్డ్ బుద్ధ బిల్డింగ్ అయితే చూపిస్తాను. లోపల అయితే వీడియో ఆర్ ఫొటోస్ నాట్ అలౌడ్, సో లోపలైతే చూపించలేను. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, లోపల అంతా చాలా అంటే చాలా బాగుంది. ఎమరాల్డ్లో బుద్ధ ఉన్నారు అండ్ అసలు గోల్డ్ తోటి మొత్తం ఒక గోపురం లాగా ఉంది అండ్ బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల కూడాను చాలా బాగుంది ఆ ఆర్ట్ వర్క్ విత్ గోల్డ్ అండ్ ఆల్సో డిఫరెంట్ విగ్రహాలు అండ్ స్టోన్స్. ఈ ఆర్ట్ అంతా కూడాను చాలా బాగుంది ఇన్సైడ్ అండ్ అసలు కన్నుల పండగలాగా అనిపించింది. అంతే చూస్తూ కూర్చున్నాను అండ్ ప్రే చేస్తూ కూర్చున్నాను నిజంగా. ఇట్స్ రియల్లీ వెరీ నైస్ ఎమరల్డ్ బుద్ధ. అయితే లోపలైతే నేను వీడియో తీయలేను, అలాగే మీకు చూపించలేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది గ్రాండ్ ప్యాలెస్లో. మీకంటే కింద కవర్ చేసుకోవాలి, లైక్ లాంగ్ ఫ్రాక్స్ ఆర్ లాంగ్ ప్యాంట్స్, షార్ట్స్ అలాంటివి అస్సలు వేయకూడదు. అండ్ ఆల్సో లేడీస్ మనకి షోల్డర్స్ కనిపించేలాగా కూడా వేయకూడదు. సో ఈ డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే కూడా చాలామంది అందరూ కూడా ఇలాగే వస్తారు, లోపలికి అలౌ చేయరు. బట్ మీకు కనుక డ్రెస్ కొంచెం వేరేగా వచ్చినా కూడా బయట కొన్ని దుప్పటాస్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట, షాల్స్ ఇవన్నీ. సో అవి కూడా తీసుకోవచ్చు. బట్ మేమైతే మంచిగా డ్రెస్ కోడ్లో వచ్చాము కాబట్టి ప్రాబ్లం రాలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, చాలామంది ఉన్నారు అసలు గుంపులుగా. అలాగే గైడ్స్ కూడా ఉంటారు. మాకేంటంటే మేము ఇవాళ చాలా చూడాలి కాబట్టి గైడ్తో వెళ్తే టైం ఎక్కువ పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మేము గైడ్ తీసుకోలేదు. బట్ గైడ్ అయితే బయట 500-600 బాట్స్ అడుగుతున్నారు. మేబీ గ్రూప్లో వస్తే మేబీ షేర్ చేసుకోవచ్చు, కొంచెం ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో మీకు గ్రూప్స్గా కూడాను వస్తారు ఇక్కడికి. అండ్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం అది ప్రాబ్లం లాగా అనిపించింది నాకు. మేబీ మార్నింగ్ 8:30కి ఓపెన్ అవుతుంది, ఆ టైంలో కరెక్ట్గా వస్తే క్రౌడ్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మీకు ఈ మొత్తం కూడా చూపిస్తాను. ఇక్కడ మ్యాప్స్ అవి ఇస్తారు, ఇవి తీసుకోవాలన్నమాట, తీసుకుంటే బెటర్. గ్రాండ్ ప్యాలెస్ ఇంగ్లీష్. సో ఎంట్రీ అయితే మాత్రం ఇక్కడ నుంచి, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఇలా పంపిస్తారు. ఇట్లా రాగానే మీకు ఇటువైపు తిరగంగానే here is the Emerald Buddha. ఇలాగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని మ్యాప్ పట్టుకొని తిరుగుతా ఉన్నాం. Here is the Grand Palace. సో ఇక్కడేమో ఇవన్నీ ప్యాలెస్ హాల్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఎంట్రీ అయితే లేదు, బట్ పైన ఆ డోమ్స్ దగ్గర యూ కెన్ సీ దిస్. ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇప్పుడు మ్యాప్లో మనకి ఈ ఏరియా అంతా కూడాను ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్సేనమాట. కానీ ఇక్కడికి నో ఎంట్రీ అని చెప్పేసి అన్నారు.
ఐ డోంట్ నో, ఇప్పుడైతే ఎంట్రీ లేదు అనుకుంటా, బట్ మ్యాప్లో అయితే క్లియర్గా నెంబర్స్ వేసి మరీ ఇచ్చారు. ఇందాక మీరు చూసిన ఈ ప్యాలెస్ ఏరియా అయితే ఇది. అండ్ ఎమరల్డ్ బుద్ధా నుంచి ఇలా నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చాము. బట్ ఈ బిల్డింగ్, ఈ ఏరియా అంతా కూడాను చాలా నెంబరింగ్ వేసి ఉన్నాయి అండ్ చాలా హాల్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. కానీ ఇది నో ఎంట్రీ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఎమరల్డ్ బుద్ధా వరకే, మిగతా అంతా ఏమీ లేదు, లోపల ఏమీ ఎంట్రీ లేదు, ఓన్లీ బయట బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నది ఒక హాల్ అన్నమాట, రాజా కరణ్ సభ హాల్ అని. అండ్ ఇది కూడా క్లోజ్ ఉంది, లోపల ఎంట్రీ లేదు. జస్ట్ ఆ ఎమరల్డ్ బుద్ధా వరకే, మిగిలినవి అన్నీ కూడాను ఆల్మోస్ట్ అన్నీ క్లోజే ఉన్నాయి ఇప్పటి వరకు. జస్ట్ బయట బిల్డింగ్స్ చూడటానికి వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఇక్కడ యుద్ధ ఫిరంగులు నెంబర్లతో సహా అండ్ పేర్లు ఉన్నాయన్నమాట. కాకపోతే అన్నీ ఒకటే పేరు కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇటువైపు ఏమో అన్నీ ఒకటే పేరు కనిపిస్తుంది, బట్ జస్ట్ లైక్ నెంబరింగ్ ఉంది అంతే, అన్నీ సేమ్ టు సేమ్. మీరు వెనకాల చూస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి టెంపుల్ ఆఫ్ ఎమరల్డ్ బుద్ధా మ్యూజియం అనమాట. లోపల అయితే ఫొటోస్ ఆర్ వీడియోస్ నాట్ అలౌడ్. ఇప్పుడే వెళ్ళి చూసొచ్చాను, బాగానే ఉంది, చూడొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే లోపలికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో ఇంకా ఇటు నుండి ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ ఏదో టన్నల్ ఉంది, లెట్స్ గో ఇన్సైడ్ ద టన్నల్. సైడ్ ఇలా టనల్ ఉంది, బాగుంది. దిస్ ఈస్ ద బోట్ సర్వీస్. మార్నింగ్ టైం అండ్ మనం ఇప్పుడు వెళ్తున్న వాటర్ అయితే అదనమాట, అక్కడికి వెళ్తున్నాం. నేను ఇప్పుడు వాట్ అరుణ్ దగ్గరికి వచ్చానన్నమాట. ఈ టెంపుల్ కాంప్లెక్స్ని టెంపుల్ ఆఫ్ డాన్ అంటారు. అండ్ యూ కెన్ సీ దిస్. ఇక్కడికి రావడానికి ఎంట్రీ ఫీ ఉంటుంది 100 Thai baht. కాకపోతే టికెట్కి ఒక చిన్న వాటర్ బాటిల్ ఇస్తారు. బాగుంది కదా అసలు. వాట్ అరుణ్ దగ్గర ఇంకో బుద్ధా టెంపుల్ కూడా ఉంది, చూద్దాం లోపల
ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. బ్యూటిఫుల్గా ఉంది, పీస్ఫుల్గా. ఇక్కడ అన్ని పెయింటింగ్స్ అండ్ పిక్చర్స్ రిప్రజెంటేషన్ ఉంది. ఒక స్టోరీ లాగా చెప్తున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్, ఒక్కొక్కటి ఒక్కొక్క సీన్ లాగా ఒక స్టోరీ లాగా చెప్తున్నారు. చూడండి, భలే ఉంది కదా. మంది ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఇందాక మనం వెళ్ళిన టెంపుల్ అయితే ఇదన్నమాట. బాగుంది బయట నుంచి కూడాను. చూడండి, అసలు చిన్న పిల్లలు కూడా మొత్తం ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకొని భలే ఫొటోస్ దిగుతున్నారు. అసలు చాలా బాగా అనిపించింది. ఇటువైపు వచ్చేసరికి బుద్ధా టెంపుల్ అండ్ ఇటువైపు అక్కడ కనిపిస్తుంది కదా వాటరున్. దిస్ ఈజ్ వాటరున్ టూర్. లోపల ఉన్న బుద్ధా టెంపుల్ కూడా బాగుంది. వాటరున్ ఆ ఏరియా అంతా కూడాను చాలా బాగుంది. టెంపుల్ ప్రెమిసెస్ అన్ని నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము హోటల్కి వెళ్తున్నాము. మళ్ళీ అది కూడాను మళ్ళీ బోట్ రైడ్ తీసుకొని అవతలి ఒడ్డుకి వెళ్ళి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. వైపుకి ఫెర్రీలో వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుండి వాటర్ నుంచి వాట్ ఫోర్కి ట్యాక్సీ ఇదనమాట. బోట్ ట్యాక్సీ జస్ట్ 5 బాట్స్ అంతే. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది వాట్ ప్రో అనమాట. మాకు ఇంకా టైం లేదు, సో మేము ఇక్కడ నుంచి ట్యాక్సీ బుక్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాం. బట్ దిస్ ఈజ్ వాట్ ప్రో. ఇది కూడా చాలా ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్స్లో ఒకటి బ్యాంకాక్లో. చాలా పెద్దది. అటు చివరి నుంచి ఇటు చివరి వరకు ఉంటుంది. లోపల రిక్లైనింగ్ బుద్ధా ఉంటారు. సో మీరు 1 ఫుల్ డే ఉండేటట్లయితే ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్ తర్వాత వాట్ ప్రో చూసుకొని అప్పుడు ఇక్కడ నుంచి ట్యాక్సీలో బోట్ ట్యాక్సీలో వాటరున్కి వెళ్ళొచ్చు. ఏంటంటే వాట్ ఫార్కి మేము వెళ్ళలేదు బికాస్ మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి మేము ఇంకా వెనక్కి బయలుదేరిపామన్నమాట. దారిలో వెళ్ళేటప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను కరెన్సీస్ గురించి ఏ వీడియో చేయలేదు, ఎక్కడ చెప్పలేదు అని. సో ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇక్కడ థాయిలాండ్లో నోట్స్ వచ్చేసరికి వీళ్ళకి 5 రకాల నోట్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో హియర్ యు గో. దిస్ ఈజ్ 1000 అనమాట. 500, 100, 50 and 20. ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి. 10, 5, 2 and 1 బాట్స్కి కాయిన్స్ వస్తాయి. ఆల్సో ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మా లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. సో హోటల్కి వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇందాక మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే 30 minutes పట్టింది. ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ 1 hour ఇంకా మేము కార్లోనే ఉన్నాము. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే హోటల్కి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ క్యాబ్ డ్రైవర్నే మాట్లాడేసుకున్నాము ఫర్ ఎయిర్పోర్ట్ ఆల్సో. ఇప్పుడు వెళ్ళి వెంటనే లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. That's it for today's video. మీకు ఈ థాయిలాండ్ సిరీస్ ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.